సరే, ఎలక్షన్ జరిగిపోయింది. రేపు పొద్దున ఎగ్జిట్ పోల్స్ రాబోతున్నాయి. ఎలా ఉండబోద్ది అంటారు? విజయం అనేది ఎవరి వైపు ఉంది? విజయం ఖచ్చితంగా జగన్ గారే గెలుస్తారు. వైఎస్ జగన్ గారే 100%. ఎందుకంటే పథకాలు పేదలకి మంచిగా చేశాడు. పేదలందరికీ అంటే ఎవరైతే బిలో పావర్టీ ఉంటారో వాళ్ళందరికీ బిలో పావర్టీ వాళ్ళకి పథకాలు ఇచ్చాడు కాబట్టి జగన్ ఖచ్చితంగా గెలుస్తాడు. ఓకే, అంటే చాలామంది అంటున్నారు ఉద్యోగులు కానీ యువత అంతా కూడా చంద్రబాబు నాయుడు వైపే ఉన్నారని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పుకోవడం జరుగుతుంది. అలాంటిది ఏమైనా జరిగింది? అంటే ఈ నెక్స్ట్ 5 yearsలో డెవలప్మెంట్ మీదే ఉంటుంది అంతా. వైజాగ్ దీనికి మించి వైజాగ్ని డెవలప్ చేస్తే నాకు తెలిసి అదే బెస్ట్ అనుకుంటా. ఈ 5 years మొత్తం సంక్షేమం మీద పెట్టాడు కాబట్టి నెక్స్ట్ 5 years నాకు తెలిసి డెవలప్మెంట్ మీదే ఉంటుంది. అది కూడా వైజాగ్ని ఈజీగా డెవలప్ చేయొచ్చు. ఎందుకంటే అక్కడ అన్నీ ఇది ఉంది కాబట్టి, ఎయిర్పోర్టు ఇంకా స్టేడియం చాలా ఉన్నాయి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ స్టేడియం ఉన్నాయి కాబట్టి వైజాగ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఎగ్జిట్ పోల్స్ రాబోతున్నాయి. ఎలా ఉండబోద్ది అంటారు విజయం? జగన్ అన్న వైపే ఉంటుంది. జగన్ ఆయన కావాలని 90% కోరుకుంటాను. 90% అంటే రేపు పొద్దున ఎగ్జిట్ పోల్స్ రాబోతున్నాయి. సీఎం జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఎగ్జిట్ పోల్స్ రేపు రాబోతున్నాయి. ఎలా ఉండబోతుంటారు ఫలితాలా? జగన్కి వెళ్ళే మొగ్గు చూపిస్తాయి అనుకుంటున్నాం అన్న. సీట్స్ తక్కువ అవచ్చేమో కానీ గెలిచేది మాత్రం జగనే. సార్, ఆంధ్రాలో ఎలక్షన్ జరిగిపోయింది. రేపు పొద్దున ఎగ్జిట్ పోల్స్ రాబోతున్నాయి. ఎవరి వైపు విజయం ఉండబోతుంటారు? జగనే వస్తారు. ఈసారి జగనే వస్తారు. ఎందుకని అనుకుంటున్నారు? జగన్ చేసిన బాగానే ఉన్నాయని జనాలు అనుకుంటున్నారు. మీకు ఈ 5 ఏళ్ళలో ఎలాంటివి నచ్చినాయి అంటారు? మంచిగానే ఉన్నాయి. ఇంటింటికి వచ్చి పింఛన్లు వేయటం అవి బాగానే ఉన్నాయి. ఓకే, అంటే మీరు చూసే ఉంటారు కదా మార్పులు. అంటే కొంతమంది ఏమన్నారంటే సంక్షేమం ఉంది, అభివృద్ధి లేదని. ఇప్పుడు ఇంతకుముందు కాడికి ఇప్పుడు బాగానే ఉంది. ఇంతకుముందు ఆంధ్ర నుండి తెలంగాణ నుండి విడిపోయినాక ఇప్పుడైతే మరి అన్ని మంచిగా చేసిన అనిపించింది. ఆంధ్ర రాష్ట్రంలో సీఎంగా ఎవరైతే బాగుంటారు? ఎలక్షన్ జగనే. అవే చదువుతున్నాడుగా, ఏం కాదంటలేదు. ఆయన చేసే పనులలో కానీ ఆయన దేనికైనా జనంలో తిరగటానికి కానీ అన్నిట్లో ఆయన అయితేనే బాగుంటుందని జనం కూడా అనుకుంటూనే ఉన్నారు. ఇంకా ఇది ఏమేమి పని చేసినాయి అంటారు జనాలలో? పింఛను కానీ, పిల్లగాళ్ళకి కానీ, చదువుల కోసం కానీ, ఆటో వాళ్ళకి కానీ వాళ్ళు చెబుతూనే ఉన్నారు. మాకని తెలియదులే కానీ మరి పింఛను కూడా 3 ఏళ్ళు చేసిండు అన్నారు. ఎలక్షన్ జరిగిపోయింది. మాది తెలంగాణ. ఇక్కడ కాదా? ఇక్కడ ఎవరు అంటున్నారు సీఎం? ఇక్కడ మాకు తెలియదు కదా. జనాలు అయితే మళ్ళీ జగనే అంటారు. ఎవరు మంచి పని చేస్తే వాళ్ళే. అంటే ఎవరు చేసుకుంటారు అంట? జగనే చేస్తారని. లబ్ధి పొందారు మీరు? మంచిగానే పొందినాం. ఎలక్షన్ జరిగిపోయింది. సీఎం ఎవరైతే బాగుంటారు? జగన్ అయితేనే బాగుంటాడు. ఎందుకు ఆయన మాకు పేదోళ్ళకు బాగా చేశాడు. ఏమేం చేశాడు? మా అమ్మ పెన్షన్ బాగా కాళ్ళు బాగా లేకపోతే 3 సంవత్సరాలు వేసాడు. మాకు ఇంటికి లోన్ ఇచ్చాడు, పిల్లలకు డబ్బులు వేసాడు. ఆయన వస్తేనే బాగుంటుంది మాకు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అణిచివేశారని చెప్పి జగన్ ప్రభుత్వం ఏమో తెలియదు అన్న నాకు. మా ప్రభుత్వం ఇప్పుడైతే ఆయన ప్రభుత్వం అయితే మాకు బాగానే చేశాడు. మా కుటుంబాలకు కానీ మాకు ఇళ్ళకి కానీ బాగా చేశాడు. అంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసి వస్తున్నారు కదా, దాని ప్రభావం పడిందంటారు? ఏమో తెలియదు అన్న, ఆ ప్రభావం మాకేం తెలియదు. ఇదైతే మాకు ఎందుకు ఆయన వస్తేనే ఇంకా మాకు పేద పదలకి మంచి చెడ్డ చేస్తాడు మాకు ఆశ. జగన్ గెలుతురేమో అనుకుంటున్నాను. కారణం ఏంటంటే మంచి అయితే గెలుతురు. మాది తెలంగాణ స్టేటు, మాది ఆంధ్ర కాదు. కానీ ఆంధ్రాలో మాత్రం జగన్ వస్తేనే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. జగన్ అయితేనే బాగుంటుందని, పరిపాలన బాగుంటుందని మేము అనుకుంటున్నాం. కూటమి అనేది జనాల్లో అంత ఆసక్తిగా అయితే లేదు. కూటమి మెజార్టీ రాకపోవచ్చు, సింగిల్ కానీ జగన్ వస్తాడని అనుకుంటున్నాం. అంటే అభివృద్ధి లేదంటున్నారు ఈ రాష్ట్రంలో. అభివృద్ధి అంటే అభివృద్ధి అనేది జనాలని జీవనోపాధి కల్పించినోడే అభివృద్ధి కాదు. కానీ జగన్ చేసినటువంటి అంటే రేషన్లో ఇంటికి పోయి రేషన్ ఇవ్వడం కానీ, ముసోళ్ళు అనేది పింఛన్ కోసం ఇబ్బంది పడకుండా డైరెక్ట్గా పోయి ఇంటికి ఇవ్వడం కానీ అలాంటిది చాలా అనుకూలంగా ఉంది. మరి పిల్లలు చదువుకోవడానికి 10,000 5,000 వేస్తాడు. ఆటో డ్రైవర్లకి 10,000 ఇస్తాడు. బాగుంది. అది తెలంగాణలో ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం పెట్టారు కదా, దానివల్ల ఎంత నష్టపోతున్నారు, ఎంత లాభపోతున్నారు జనాలు? తెలంగాణలో ఉచిత ఆర్టీసీ అనేది అది కరెక్ట్గా అనే పథకం కాదు. దానివల్ల జనాలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. లేడీస్కి కూడా అది దానివల్ల పథకం వల్ల వ్యతిరేకత అనేది అవ్వబడుతుంది. దానివల్ల ట్యాక్సీ వాళ్ళకు కూడా చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఆటో డ్రైవర్లు కానీ మరి ట్యాక్సీ కానీ వీళ్ళకి జీవనోపాధి కల్పించడానికి చాలా ఇబ్బందిగా ఎదుర్కోవాల్సి వచ్చింది. అందుట్లో ఏంటంటే అది గవర్నమెంట్కి కూడా లాసే,
మరి ప్రయాణికులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలా జరుగుతుంది నష్టమే దానివల్ల. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీలు అంతా కలిసి వచ్చారు, జగన్ వన్ సైడ్ ఉన్నారు అంటే వీళ్ళ ప్రభావం ఏం పడలేదంటారా? పడ్డా అంత మెజార్టీ రాకపోయినా కానీ మెజార్టీతోనైతే తక్కువ మెజార్టీతోనే కానీ జగనే కన్ఫామ్గా అవుతారని మా తెలంగాణ నుండి మేము అనుకుంటున్నాం. ఉద్యోగులు కానీ రాష్ట్రంలో యువత అంతగా నాకే ఓటేశారని చెప్తున్నారు చంద్రబాబు. ఎవరు ఆడమ్మ వేసాడు, ఆడి సొంత ఇల్లు లేదు, ఏమీ లేదు, ఎవడేస్తాడా ఆడికి? డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి నాకు అభిమానం. ఇంకా అభిప్రాయం ఏముంది, చంద్రబాబు నాయుడు వస్తాడని. ఎందుకంటే జగన్ హయాంలో ఉద్యోగాలు లేవు, అందుకే చంద్రబాబుకి ఓటేసాం. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ కలిసి వచ్చారు, దాని ప్రభావం ఏమైనా పడిందంటారు? అటుగారు కానీ చంద్రబాబు నాయుడు గారు మన పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉండి బాగుండే, కానీ బీజేపీ మొత్తం బీజేపీ పార్టీ కాబట్టి వాళ్ళు అది కలుపుకోకపోవటం మైనస్గా జరిగింది. అంటే ఉద్యోగులు అని కానీ ఇప్పుడు యువత అంతా కూడా నాకే ఓటేసారని చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. అంత రాదు, తొందరగా అంత రాదు, మూమెంట్ అయితే రాలా. కాకపోతే ఏంటంటే జనాల్లో అట్లా మార్పు ఎందుకంటే క్రియేట్ చేశారు, ఏది పవన్ కళ్యాణ్ ఉండు కాబట్టి ఆయన ద్వారా అట్లా బయటకు వచ్చింది, కానీ అలాంటిదైతే ఏం లేదు. ఊళ్ళో కానీ మీ ఇంట్లో కానీ ఎలాంటి లబ్ధి పొందారంటారు ఈ 5 ఏళ్ళలో? మేమా అమ్మఒడి వచ్చింది. మీ ఊర్లో ఎలాంటి మార్పులు వచ్చినాయి? మా ఊర్లోనా సచివాలయం కట్టారు, బళ్ళు బాగు చేశారు. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు చేశాడు కదా, రాష్ట్ర సీనియర్ నాయకుడు, అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు కదా, చాలా మంది నమ్మలేదా? ఆయన నమ్మం, ఆయన మంచి చేయడు, ఆయన వాళ్ళ దొరలకి ఇచ్చుకుంటాడు. ఇక ఆయనైతే పేదలకు సహాయం చేస్తాడు, ఇంటికి వాలంటీర్ పంపించి డబ్బులు ఇస్తున్నాడు, అవన్నీ చేస్తున్నాడు. జగనే వస్తాడు మళ్ళీ. అంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, బీజేపీలు అందరూ కలిసారు కదా, ఏమైనా ప్రభావం చూపించారా లేదంటే? ఏమో డీడీగా ఉందన్నారు, కాకపోతే ఇవన్నీ మాటలు ఏం నమ్మం, జగనే వస్తాడు మళ్ళీ. ఎందుకని అంటారు జగన్ అంటే అంత నమ్మకం ప్రజల్లో? జగన్ మంచి చేస్తాడు కాబట్టి నమ్మకం ఆయన అంటే. అంత జగన్లో ఏం చూసారంటారు 5 ఏళ్ళలో? 5 ఏళ్ళలో ఏం చూసావేంటి అన్న, మా స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ బాగా డెవలప్ చేస్తున్నారు, మా ఎడ్యుకేషన్ బాగా వస్తుంది. నేను ఇంగ్లీష్ మీడియం కానీ ఆర్థిక సహాయం కానీ పైన ఇంకా ఎడ్యుకేషన్ పరంగా బాగా మాకు సపోర్ట్ చేస్తున్నారు, ఎడ్యుకేషన్ పరంగా కానీ సంక్షేమ పరంగా కానీ. అంటే చాలామంది ఏమన్నారంటే సంక్షేమం ఉంది, అభివృద్ధి లేదు ఈ రాష్ట్రంలో. అభివృద్ధి ఎందుకు లేదండి, ఫస్ట్ సంక్షేమం కదా, ఫస్ట్ పేదలు బతకాలంటే తినాలిగా ఫస్ట్, ఆ తిన్న తర్వాతే ఏదైనా చేసేది. సో సంక్షేమం ఉంటే అభివృద్ధి ఉన్నట్టే, సంక్షేమం అభివృద్ధి వేరు కాదన్నా, సంక్షేమం ఉంటే అభివృద్ధి ఉన్నట్టే అని మా ఒపీనియన్. చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడంటే యువత కానీ ఉద్యోగులు కానీ నాకే ఓటేశారు, నేనే గెలుస్తున్నా అని చెప్తున్నారు. అదేం లేదన్నా, జగన్ అన్న ఏమన్నాడంటే నేను మీకు మంచి చేస్తేనే మీరు నాకు ఓటేయండి అన్నారు. సో ఆయన మంచి చేస్తే ఆయనే చెప్పాడు ఇండైరెక్ట్గా, మాకు మంచి చేస్తే ఓటేయండి లేకపోతే మీ ఇష్టం అన్నారు. సో చూద్దాం June 4th రిజల్ట్స్. మా నమ్మకం అయితే జగనే అండి. మీ ఎమ్మెల్యే? మా ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు గారు. ఆయనే గెలుస్తారు, నూజివీడు నియోజకవర్గం. కొద్ది గొప్ప ఎక్కడ లోపం అనేది ఎక్కడ జరుగుతూనే ఉంటుంది, అంతటా రావాలంటే రాదు. మనం తినే అన్నంలో కూడా ఒక మెతుకు 2 మెతుకులు పోతాయి, కానీ అలాంటిది ఏం లేదు. ఈసారి కల్లా మళ్ళీ ఇంప్రూవ్ అయితే అవకాశం, కాని పక్షంలో మళ్ళీ ఈసారి అవకాశం ఇవ్వరు జనం. జగనే వస్తాడు. ఎందుకంటే మంచి జరిగితేనే ఓటేయండి అన్నారు, ఆ మొక్క మాటకి చాలదా. ఇక ప్రతి ఇంటికి వెళ్ళి వాలంటీర్లు వెళ్ళి పెన్షన్ ఇస్తున్నారు. సీఎం ఎవరు అంటున్నారు, ఎలక్షన్ జరిగిపోయింది. మా సపోర్ట్ అయితే మేము జగన్ అన్నకి మా సపోర్ట్. ఎందుకంటే ఎందుకంటే సంక్షేమం అలా చేస్తున్నారు పేదలందరికీ. సో మళ్ళీ జగనే వస్తాడు, జగనే రావాలి. అంటే స్టూడెంట్స్ ఎక్కువగా యూత్ అందరూ కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్కి అంటారు కదా. బయట ఎవరు ఫ్యాన్ అయినా కావచ్చు, కానీ ఓటు మాత్రం మా జగన్ అన్నకే. జగన్మోహన్ రెడ్డి. ఎందుకని? మా ఇష్టం అది. అంటే మరి చంద్రబాబు నాయుడు ఆడు ఎప్పుడు రానాడు, ఇక్కడికి వచ్చి దండం పెట్టుకుని ఆడాడు. ఆడెవడాడు, ఆడికి సొంత ఇల్లు ఉందా లేదా చెప్పు. అది
కుప్పంలో సొంత ఇల్లు ఉందా, మరి ఇంకెందుకు ఇంకా అది ఎవరైతే బాగుంది అనుకుంటారు రేపు పొద్దున్న ఎగ్జిట్ పోల్స్ రాబోతుంది? జగన్ అయితే బాగుంటుంది. ఎందుకని అంటారు? ఈ పథకాల ద్వారా ఏమన్నా ఉన్నా కానీ బాగా మేలు జరుగుతుంది కాబట్టి జగన్ అయితే నచ్చింది. అంటే మీరు ఎలాంటి లబ్ధి పొందారు ఈ 5 ఏళ్ళలో? ఈ ఆటో డబ్బులు కానీ ఈ ఏదైనా కానీ పాలన కానీ చాలా బాగా నచ్చింది అనిపించింది. అందుకోసం జగనే వస్తారన్న, పక్కా జగనే. ఆయన చేసిన అభివృద్ధి అట్లా ఉంది. మరి అంటే మరి కొంతమంది అభివృద్ధి లేదు రాష్ట్రంలో అనేటోళ్ళు అంటూనే ఉంటారు. ఇక రాజకీయం చేసేది ఏదో ఉంటుందిగా మచ్చ, పక్కా జగనే వస్తాడు. ఏ ఏరియా అన్న? మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలం. ఏమంటున్నారు ప్రజలంతా కూడా ఇక్కడ ఆంధ్రాలో? జగనే కావాలంటున్నారు. ఎందువల్ల అనుకో? పరిపాలన బాగుంది, వాళ్ళకి నచ్చింది కాబట్టి కావాలంట. కొంతమంది అభివృద్ధి లేదన్న, ఇక వాళ్ళ పార్టీ వాళ్ళు అనుకుంటారన్న, ఎవరి అభిమానం వాళ్ళకి.